మకర రాశి. అమ్మా, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. సంతాన వర్గం యొక్క సహకారం చాలా వరకు మీకు అనుకూలతలను ఇస్తుంది. భాగస్వామి అలాగే మైత్రి బంధాలు, స్నేహ సంబంధాలతో వచ్చే లాభాది కార్యక్రమాలు మొదలైనవన్నీ కూడా మీకు ప్రశాంతత ఇవ్వడానికి, అదేవిధంగా అభివృద్ధి చెందడానికి అవకాశమైన చిన్ననాటి మిత్రులతో చర్చిస్తారు. ఇష్టాగుష్టిలో పాల్గొంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ధైర్యం పెరుగుతుంది. చాకచక్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తులను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. తల్లి యొక్క ఆరోగ్యం కొరకు ధనాన్ని ఖర్చు పెడతారు. తల్లితో మంచి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. చక్కటి ఆలోచనలతో ముందుకెడతారు. ఉత్సాహంగా ఉల్లాసంగా నిర్ణయాలు తీసుకుంటారు. ధైర్యంగా పనులు పూర్తి చేసుకుంటారు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే కుంభరాశి వారికి ముఖ్యమైన విషయాల్లో, వృత్తికి సంబంధించిన విషయాల్లో లో ప్రొఫైల్, అంటే మీ మీద మీకు నమ్మకం కొంతవరకు తగ్గడం, లేకపోతే వృత్తిలో పడిన శ్రమకి తగిన స్థాయిలో మనకి ప్రతిఫలం లభ్యం అవ్వలేదే అన్న భావన కలగడం, లేకపోతే ఆర్థిక సంబంధమైన విషయాల్లో వృత్తిపరమైన ఆదాయం విషయం కావచ్చు, మీ వ్యక్తిగత అభివృద్ధి విషయంలో కావచ్చు, మీరు ఆశించిన స్థాయిలో లేదన్న ఘర్షణాత్మకమైన వాతావరణం వల్ల కావచ్చు, కొంత మాటలతో కొంత ఘర్షణ పూర్వకంగా వృత్తి చేసే ప్రదేశాల్లో వ్యక్తులతో ఘర్షణ ఎదుర్కొనే అవకాశాలు ఉండే అవకాశం ఉంది. కనుక తగిన జాగ్రత్తలతో ముందుకెళ్ళాలి. అలాగే ఇతరులతో ఎట్టి పరిస్థితుల్లో కూడా కమ్యూనికేషన్ ప్రాబ్లం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అది మీ యొక్క స్నేహితులతో కావచ్చు, మీ యొక్క వృత్తి చేసే ప్రదేశాల్లో మీతో పాటు పనిచేసే వ్యక్తులు, మీ పై అధికారులతో కూడా తగిన విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి సమస్యలను అధిగమించగలరు. మీనరాశి. అమ్మా, చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉంది ఈరోజు? సాంఘిక సంబంధాల విషయాల్లో అధిక శాతం దృష్టి కేటాయించిన తండ్రి యొక్క ఆరోగ్య విషయం, ఆర్థిక సంబంధమైన విషయాలు కొంత అసంతృప్తినిచ్చే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. ఆర్థిక విషయాల్లో మీరు ఆశించిన స్థాయిలో పూర్తిగా లేదే, మిశ్రమ ఫలితాలనైన భావన కూడా కొంత ఘర్షణలకి దారితీసే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని మీ యొక్క తెలివితేటలతో అధిగమించడానికి విశేషంగా కృషి చేస్తారు. ముఖ్యంగా ఈ విషయంలో అవసరమైన పనులు, అంటే ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు, దూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక ఆలోచనలు, దాంతోపాటుగా పుణ్యబలాన్ని పెంపొందించుకోవడానికి చేసే కార్యక్రమాలు మొదలైన వాట్లల్లో సామాన్య ఫలితాలు వస్తున్నప్పటికీ అది ఇంకా మంచిగా ఉండడానికి, అంటే ఫలితం అనుకూలంగా ఉండడానికి శ్రీరామ జయరామ జయ జయ రామరామ అనే శ్లోకాన్ని పఠించడం బట్టి మీరు అసంతృప్తిని అధిగమించడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఎమోషన్స్ని నియంత్రించుకోవాలి. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు మీ కొరకు మీరు ఖర్చు పెట్టుకోవడానికి ఆర్థికంగా ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ ఆరోగ్యం, మీ యొక్క ముఖానికి సంబంధించిన ఆరోగ్య విషయం కావచ్చు, అలాగే మీ యొక్క దంతాలకు సంబంధించిన ఆరోగ్య విషయంలో కావచ్చు, తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడం, ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకోవడం, తండ్రితో అనుకూలమైన వాతావరణం పెంపొందించుకొని మొదలైనవి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి అనుకూలమైన వాతావరణం ఏర్పడే అవకాశం కనబడుతుంది.